విక్టరీ వెంకటేష్ తన కెరియర్ లో తెరకెక్కిన 75వ సినిమా సైంధవ్ మూవీ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పుడు తన 76వ ప్రాజెక్ట్ ను ఎలా అయినా హిట్ కొట్టాలని వెంకీ కసిగా ఉన్నాడు. తనకు ఆల్రెడీ F2, F3 వంటి హిట్స్ అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాడు. ఈ మూవీపై నెలాఖరు లేదా జూన్ నుండి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. వెంకీ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో అనిల్ రావిపూడి ఈ మూవీని ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. దాదాపు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు టైప్ లో ఈ మూవీ ఉండబోతుందట. ఇందులో ఒక హీరోయిన్ గా త్రిష ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. మరో కథానాయికగా ఎవరిని తీసుకోవాలన్న విషయంపై ఆలోచన చేస్తున్నాడట. చాలా కాలం తర్వాత వెంకటేష్ ఇద్దరు భార్యల మధ్య నలిగే భర్త పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు. దీంతో మరోసారి వెంకీ తన కామెడీతో అదరకొట్టబోతున్నాడంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక వెంకటేష్ 76వ ప్రాజెక్టు వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ నడిచినట్టు టాక్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు ఈ కథని ముందుగా మెగాస్టార్ చిరంజీవికి వినిపించారట. విశ్వంబర వంటి ప్రెస్టీజియస్ సోషియో ఫ్యాంటసీ మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ మూవీపై పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదట చిరు. దీంతో చిరు నో చెప్పడంతో అదే కథని వెంకటేష్ కి వినిపించి ఓకే చేయించుకున్నారు అనిల్ రావిపూడి, దిల్ రాజులు. గతంలో సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, F2, F3 వంటి సూపర్ హిట్ చిత్రాలు దిల్ రాజు బ్యానర్ లో వేశారు వెంకటేష్. అయితే అవి మళ్ళీ మల్టీ స్టారర్ గా మూవీస్ కాగా ఇప్పుడు చేయబోయేది సోలో హీరో ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. వెంకటేష్ ఇప్పుడు అనిల్ రావిపూడితో చేయబోతున్న సినిమాతో మళ్ళీ హీరోగా బ్యాక్ బౌన్స్ అవుతాడా లేదా అనేది చూడాలి మరి.